వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఈ రోజు మనం దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అగ్నిపథ్ పథకం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఏంటి అగ్నిపథ్, ఎందుకోసం గవర్నమెంట్ ఇది ప్రవేశపెట్టింది, దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి యూత్లో. మనం చూసాం దేశవ్యాప్తంగా ఎలా రగిలిపోయిందో అగ్నిపథ్ అంశానికి సంబంధించి. సో ఈ విషయాలన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సుధీర్ చక్రవర్తి గారు ఉన్నారు మన స్టూడియోలో. ఆయన అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. హలో అండి సుధీర్ గారు. నమస్తే మేడం. హాయ్ అండి. సో నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి అసలు, అండ్ ఈ జరిగిన విషయాల గురించి మళ్ళీ అసలు ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ టు ఇన్కల్కేట్ దిస్ స్కీమ్? ఫస్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి త్రివిధ దళాలు ఉన్నాయి కదండి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. దీనిలో యంగ్స్టర్స్ అనేది ఎప్పుడూ ఉండాలి. యంగ్స్టర్స్ లేకపోతే మనకి కంట్రీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ప్రాబ్లం. సో ఇప్పుడు యావరేజ్ ఏజ్ మనం ఒకసారి ఇప్పుడు ఎవరైతే ఎట్ ప్రెజెంట్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరిది యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 32 years ఉంది. దాన్ని తక్కువ తీసుకురావటం కోసం అని చెప్పి యంగ్స్టర్స్ని ప్లస్ ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం కంట్రీకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ అగ్నిపథ్ అనే ఒక పర్టికులర్ స్కీమ్ తీసుకొచ్చారు. దీనివల్ల మన కంట్రీలో యావరేజ్ సోల్జర్ ఏజ్ అనేది 24 years అయిపోతుంది. ఇప్పుడు ఒక మనిషి 10 years ఎనర్జీ లెవెల్స్ వేరు ఉంటాయి, ఆ తర్వాత 30s లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్వియస్గా యంగ్స్టర్స్ అనేవాళ్ళు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ ప్రోగ్రాము మన ఇండియాలోనే కాదు, ఇంతకుముందు సక్సెస్ఫుల్గా వేరే కంట్రీస్లో కూడా జరిగింది. అండ్ ఇట్ వాస్ మ్యాండేటరీ, కంపల్సరీ. కొన్ని కంట్రీస్లో కొన్ని నార్మల్ కంపల్సరీగా ఉండేది. నార్వే ఒకటి, ఇజ్రాయిల్, నార్త్ కొరియా అండ్ దెన్ నార్వే. వీటిల్లో కంపల్సరీ పర్టికులర్ టైం పీరియడ్ అనేది వాళ్ళు కంపల్సరీగా వర్క్ చేయాలి. అందులో మిలిటరీ కానీ నేవీ కానీ ఏదో దాంట్లో ఎస్ కంపల్సరీగా చేయాలి. అదే యుఎస్ అయినట్లయితే కనుక వాలంటరీ సర్వీస్ ఉంది. ఇప్పుడు మనం కూడా ఇండియన్స్కి ప్రతి భారతీయుడు కూడా సంవత్సరానికి 2 రోజులు విపరీతమైన దేశభక్తి మనలో కూడా వచ్చేస్తుంది. 15 జనవరి 26. కరెక్ట్. సో దేశంకి ఏదో ఒకటి చేసేయాలి అని అనుకుంటా ఉంటాము, కానీ ఏం చేయాలి అనేది తెలియదు. సో యూజువల్గా మెయిన్ చెప్పేది ఏంటి అని అంటే, బిఫోర్ అగ్నిపథ్ ప్రాపర్గా కంట్రీకి ట్యాక్సెస్ పే చేయాలి. అది ఒక ఇండియన్గా మనం కంట్రీ డెవలప్మెంట్కి మనం చేయగలిగే బెస్ట్ థింగ్. బట్ ఇప్పుడు అగ్నిపథ్ వచ్చింది, కాకపోతే దానిలో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి 17.5 to 23 years. ఫస్ట్ ఇనిషియల్గా 21 చెప్పారు, తర్వాత 23 చేశారు, ఎన్హాన్స్ చేసేసారు. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ అగ్నిపథ్ స్కీమ్ ఇప్పుడు 3 నోటిఫికేషన్లు డిఫరెంట్గా వస్తాయి. ఆర్మీ సపరేట్ ఉంటుంది, అది ఆల్రెడీ వచ్చింది. నావీది సపరేట్ ఉంటుంది, అది ఇంకా రాలేదు. 25th of this month వీఆర్ ఎక్స్పెక్టింగ్. అలాగే ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ స్కీమ్ కూడా ఉంది, అది కూడా వచ్చేసింది. సో ఇప్పుడు డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళ వేకెన్సీస్ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళు ఆ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ ఇచ్చేస్తున్నారు. దాని నుంచి క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. సో వీళ్ళకి కావలసినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, ఈ ట్రైనింగ్ అనేది 6 months ట్రైనింగ్ ఇచ్చి తర్వాత 3.5 years వాళ్ళకి వర్క్ పోస్టింగ్ ఇచ్చేస్తారు. అది అక్రాస్ ద ఇండియా. స్కిల్ సెట్ నేర్పిస్తారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి పేట్రియాటిజం ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనిలో. అండ్ మెంటల్ పీస్, దీంతో పాటు డిసిప్లిన్ వస్తుంది. ఒక టీం వర్క్లో మనం ఎలా పనిచేయచ్చు అనేది కూడా దీని అన్నింటిలోనూ నేర్చుకోవచ్చు. అంటే ప్రతి ఆస్పెక్ట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ అగ్నిపథ్లో నాకు పాజిటివ్సే ఎక్కువ కనపడుతున్నాయి. కరెక్ట్. పాజిటివ్గా కూడా చూడాలి ప్రతి ఒక్క దాన్ని కూడా, ఫస్ట్ నెగిటివ్ కంటే కూడా ఐ ఫీల్ బేసికలీ. రైట్. ఇప్పుడు అగ్నిపథ్కి సంబంధించి మనం చూసాం మన రాష్ట్రంలోనే ఎంత అల్లకల్లోలంగా అయిపోయిందో. యువతకి అంటే ఎవ్రీబడి ఈజ్ పేట్రియాటిక్, వెళ్ళాలి చేయాలి, నేను నేవీలో వెళ్ళిపోతాను, ఆర్మీలో వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ తీరా ఇట్లా వచ్చేటప్పటికి ఇలా ఎందుకు అయిపోయిందని అంటారు? వాట్స్ ద బిహైండ్? ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ గురించి, దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది జనాల్లోకి తీసుకురావటంలో ఒక 1% అయినా సరే కొంత ఫెయిల్యూర్, ఆ ఫెయిల్యూర్ వల్లే ఈ మనకి ఇప్పుడున్నటువంటి ఇదైతే మొత్తం కనిపిస్తోందో, రగిలిపోతుందో, దీనివల్ల ఇది ఉంది, మాకు పర్మనెంట్ కావాలని అడుగుతున్నారు. ఇదంతా అంటే క్యాంపెయినింగ్ అన్నది ఇంకా బాగా చేసి ఉండాల్సింది. సో దానిలో అడ్వాంటేజెస్ కరెక్ట్గా చెప్పినట్లయితే, యూత్ని ఎడ్యుకేట్ చేసినట్లయితే చాలా బాగుండేది. ఇట్లాంటి ఈ పర్టికులర్ గ్యాప్ ఉన్న టైంలో కొన్ని ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు, లేకపోతే పీపుల్ని మిస్గైడ్ చేశారు. సో మిస్గైడ్ చేసేటప్పటికి చిన్నపిల్లలండి, 18-20 years ఉన్న వాళ్ళకి పసి మనసు ఉంటుంది. వాళ్ళకి ఏది చెప్తే అదే కరెక్ట్ అని ఫీల్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళల్లో ఒక లేనిపోయినటువంటి ఒక
భయాన్ని క్రియేట్ చేసేసి దాన్ని వేరే రూట్లోకి టర్న్ చేసేసి ఇలా అయిపోయింది. సో దీన్ని కనుక ప్రాపర్గా కనుక గైడ్ చేసినట్లయితే దీనిలో చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. సో విల్ స్టార్ట్ విత్ ద బెనిఫిట్స్. అసలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఫస్ట్ అసలు అప్లికేషన్స్ ఎలాగా, అండ్ ఏం చదువుకోవాలి, ఏం ఉంటుంది అందులో, అది అయ్యాక ఐ థింక్ వీ కెన్ గో ఫర్ బెనిఫిట్స్. సో దీనిలో మనకి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయండి. టెక్నికల్ బేసిస్ మీద ఉన్నాయి, తర్వాత అసిస్టెంట్ నర్సింగ్ ఉన్నాయి, ట్రేడ్మెన్స్ ఉన్నాయి, క్లర్క్ జాబ్స్ ఉన్నాయి. వీటింట్లో పోస్టులను బట్టి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏజ్ గురించి మాట్లాడితే 17.5 నుంచి 23 years వరకు. ఇది ఎంటైర్ పాన్ ఇండియా లెవెల్ అండ్ నో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. సో దీనిలో రిజర్వేషన్స్ అనేవి లేకుండా ఓపెన్గా పెట్టారు. ఇప్పటి వరకు మనకు వచ్చిన నోటిఫికేషన్లో 25,000 వేకెన్సీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉంది. అదేవిధంగా 3,500 అప్రాక్సిమేట్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఉంది. సో అప్రాక్సిమేట్లీ 3 త్రివిధ దళాలు కలిసి 45,000 వరకు తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్లో. దీనిలో 8th class ఎలిజిబిలిటీ తోటి కొన్ని పోస్టులు ఉన్నాయి, 10th ఎలిజిబిలిటీ తోటి ఉన్నాయి, ఇంటర్మీడియట్ తోటి కూడా ఉన్నాయి. సో 8వ తరగతి చదివి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేక, పేరెంట్ ఇన్కమ్ సఫిషియెంట్గా లేక చదువు ఆపేసి పనులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరెక్ట్. ఫ్యామిలీ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం అర్జెంటుగా పని చేసుకోవాలి అనే ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి గొప్ప అవకాశం. సో చిన్న ఏజ్లోనే వెళ్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో ఇండియన్ ఆర్మీ అని కానివ్వండి, లేకపోతే నేవీ అని కానీ, ఎయిర్ ఫోర్స్ అని కానీ, ఇది ఒక చిన్న సిస్టమ్ కాదు. మనం ఒక చిన్న సంస్థలో పనిచేస్తేనే దానిలో ఉన్నటువంటి హైరార్కీ, వర్క్ కల్చర్కి మనం ఎంతో నేర్చుకుంటాం, లర్నింగ్ స్కోప్ ఉంటుంది. అలాంటిది ఇండియా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తే మనకు వచ్చే డిసిప్లిన్ కానివ్వండి, ఆ ఎక్స్పోజర్ కానివ్వండి, డెఫినెట్గా చాలా చాలా ఉపయోగపడుతుంది రెస్ట్ ఆఫ్ లైఫ్. అండ్ అట్ ద సేమ్ టైం 20 years ఏజ్లో చాలామంది పెన్షన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో 20 years యూత్, యంగ్ బేబీస్ వీళ్ళు పెన్షన్ గురించి ఆలోచించకుండా స్కిల్ సెట్ మనం ఏమి నేర్చుకోగలము అనేది కనుక వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ మొత్తం వాళ్ళదేనండి. ఎందుకంటే ఇండియాలో గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది, ఫాస్ట్ గ్రోయింగ్ రేట్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం యూత్ ఉన్నారు, వాళ్ళే మన అసెట్. ఈ యూత్ని రైట్ వేలో మనం వాళ్ళని గైడ్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వివిధ క్యాడర్స్కి వివిధ క్వాలిఫికేషన్స్ అవి ఉన్నాయి. సో ఏంటి దాంట్లో అప్లికేషన్, ఏం చదువుకోవాలి, సిలబస్ ఏంటి, నార్మల్ జస్ట్ బేసిక్స్? ఇప్పుడు 10th class లెవెల్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్, ఈ రెండు ఉంటాయండి. సిబిఎస్ఈ బుక్స్లో ఉండేటటువంటివి మనకి పోస్టులను బట్టి కూడా ఇది కూడా కొన్ని పోస్టులకి ఇంగ్లీష్ ఓవరాల్ సబ్జెక్ట్స్ మాట్లాడుకున్నట్లయితే అన్నిటికీ కామన్గా ఉండేవి. జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది. కొన్ని పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అలాగే అసిస్టెంట్ స్టాఫ్ నర్సింగ్ ఉన్నారు, వారికైతే ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బాటనీ అండ్ జియాలజీ ఇవి కూడా వాళ్ళకి నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ కూడా సిబిఎస్ఈ లెవెల్లో ఉండేటటువంటి క్వశ్చన్ స్టాండర్డ్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ క్వైట్ కామన్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది కామన్. సో ఇవన్నీ జనరల్ సబ్జెక్ట్స్. సో 10th class లెవెల్ అండ్ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ లెవెల్ ఇటువంటి స్టాండర్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏ ఎగ్జామ్లో అయినా సరే ఇవే ఉంటాయి. ఓకే, ఫైన్. సో సిలబస్ ఇస్ డామ్ అంటే చాలా ఈజీగా అని చెప్పాలి. కామన్ సిబిఎస్ఈ సిలబస్ +2 వరకు ఉన్నవన్నీ సబ్జెక్ట్స్ కవర్, ఆల్ సబ్జెక్ట్స్ విత్ ఇంగ్లీష్ ఆల్సో, బేసికలీ ఇంగ్లీష్, గ్రామర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. క్లర్క్ జాబ్కి ఇంగ్లీష్ కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మెసేజ్ వాళ్ళు చదివి హైర్ అఫీషియల్స్కి చెప్పటము, వాళ్ళు చెప్పింది మళ్ళీ వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని వీళ్ళు మళ్ళీ పంపించడము, మెయిల్ డ్రాఫ్టింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్లర్క్ జాబ్లో 50 questions ఓన్లీ ఇంగ్లీష్ నుంచే వస్తాయండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది వెయిటేజ్ ఇంగ్లీష్కే ఉంటుంది. ఇది క్లర్క్ జాబ్కి. 8th, 9th, 10th నుంచే జాబ్ అంటే అసలు అది నిజంగా హైట్స్, ఆలోచనకే ఒక హైట్స్ అని చెప్పాలి, రైట్? ఇందులో కూడా శాలరీ విషయంలో కూడా మనం మాట్లాడితే, టు స్టార్ట్ విత్ ఇది 4 years ప్రోగ్రామ్ అని అన్నాము. ఫస్ట్ ఇయర్ 30,000 ఉంటుంది. గ్రాడ్యువల్గా 4th year వెళ్ళేటప్పటికి అది 40,000 అవుతుంది. ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 33,000, దెన్ 36,500, ఫైనల్గా 40,000. ఇది వాళ్ళకి వచ్చేటటువంటి మంత్లీ శాలరీ. ఇప్పుడు దీనిలో 30% ఆఫ్ ఎవ్రీ మంత్ శాలరీ, మంత్కి వాళ్ళకి వచ్చేటటువంటి శాలరీలో 30%ని మన శాలరీలో నుంచి డిడక్ట్ చేసి గవర్నమెంట్ కూడా ఇంకొక 30% యాడ్ చేసి, అంటే ఫస్ట్ ఇయర్లో 9,000 మన శాలరీ నుంచి కట్ చేసి 21,000 per month ఇస్తారు.
కట్ చేసిన 9,000కి వాళ్ళు ఇంకొక మళ్ళీ 9,000 9,000 add గవర్నమెంట్ యాడ్ చేసి ఇలా ఈ 4 ఇయర్స్కి జరిగినటువంటి ఈ అక్యుములేట్ అయిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 4 ఇయర్స్ తర్వాత 11.7 lakh మనకి రిటర్న్ చేస్తారు. డ్యూరింగ్ 4 ఇయర్స్లో మనకు వచ్చేటటువంటి శాలరీ 11.7 lakh ఉంది, బయటకు వచ్చిన తర్వాత వచ్చేది 11.7, అంటే ఆల్మోస్ట్ 25 lakhs. ఇది 4 ఇయర్స్ టైం పీరియడ్లో 8th నుంచి 12th స్టాండర్డ్ చదివినటువంటి ఒక క్యాండిడేట్ ఇయర్కి ఆన్ అన్ యావరేజ్ 6 lakh రూపీస్ సంపాదించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం నిజంగా. ఎందుకంటే ఎంబీఏ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు 15,000 కూడా ఉద్యోగాలు చేస్తున్న సందర్భం ఇప్పుడు ఉంది. బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, కరోనా, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, బాగా చదువుకొని కూడా చాలా తక్కువ అండర్ రేటెడ్ జాబ్స్ చేస్తున్నారు. ఉన్నాయి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ, సో వాళ్ళ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి 15,000 రూపాయలకి పనిచేసే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. అలాంటిది స్కూలింగ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంతో పాటు ఈ 4 ఇయర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, తర్వాత ఎంఎన్సీస్ వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటాము, వీళ్ళకి బెనిఫిట్స్ ఇస్తాము అని అంటున్నారు. ఓవరాల్గా మనకి మోర్ దెన్ 15 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఒక లిస్ట్ అవుట్ అండి, వన్ బెనిఫిట్. బికాస్ ఈ బెనిఫిట్స్ ఏంటి అని తెలియకే ఇంత రచ్చ జరిగింది అని ఒక అభిప్రాయం. కరెక్ట్. సో ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి మనం మాట్లాడినట్లయితే ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాటికి అనుబంధ సంస్థలు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఒకటి, తర్వాత భారత్ ఎలక్ట్రికల్స్ ఒకటి. వీటిల్లో 10% వేకెన్సీస్ అనేవి అగ్నివీర్స్కి రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. దీంతోపాటు మనకి సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఒకటి, తర్వాత అస్సాం రైఫిల్స్, ఈ నోటిఫికేషన్స్లో 10% రిజర్వేషన్ ఇస్తాము అని అన్నారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫ్యూచర్లో మీకు ఏ నోటిఫికేషన్స్ ఇవ్వము, ఈ త్రివిధ దళాల్లో ఉండేటటువంటి పోస్టులు ఓన్లీ అగ్నిపత్ స్కీమ్ ద్వారా మాత్రమే మేము రిక్రూట్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే, ఎస్, దాన్ని మనం తప్పు పట్టడానికి ఒక ఆస్కారం ఉంటుంది, ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇచ్చేటటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్లో 10% అగ్నివీర్స్కి ఇస్తాము అని అన్నారు. అని అంటే ఆ నోటిఫికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి. ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీగానే చూడాలి. ఇందులో 4 సంవత్సరాల్లో మనకి డబ్బులు ఇస్తున్నారు, మనల్ని ట్రైన్ చేస్తున్నారు, ఫిజికల్గా ఫిట్గా ఉంచుతున్నారు, మనల్ని ఒక సొసైటీలోకి బయటికి పంపించేటప్పుడు ఒక పూర్తి మనిషిగా పంపిస్తున్నారు బయటికి. ఒక మనిషిగా బయటికి పంపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో 10% రిజర్వేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియన్ కోస్టల్ గార్డ్స్లోను, తర్వాత మనకి ఇండియాలో ఉండేటటువంటి 4 మేజర్ పోర్ట్స్లో 10% వేకెన్సీస్ ఇస్తామని చెప్పారు. అలాగే 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో కూడా ఉండేటటువంటి నోటిఫికేషన్స్లో 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అలాగే వీటితో పాటు 16 PSUs, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వేకెన్సీస్కి 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. దీనితో పాటు దీనికి సపోర్టివ్గా మనకి స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. వీరు ఈ సీఎంస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలని కొంతమంది అని అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నెక్స్ట్ వాళ్ళకి జరగబోయేటటువంటి పోలీస్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా అగ్నివీర్స్కి మేము స్పెషల్గా పర్సంటేజ్ కోటా ఇస్తామంటున్నారు, లేదా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామంటున్నారు. సో ఇప్పుడు ఇది స్టార్టింగే. సో రాను ఐ థింక్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అలా ఉంటే ఐ థింక్ ఇంకొంచెం ప్రియారిటైజేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, చేంజ్ కూడా అవుతూ ఉంటుంది. డెఫినెట్గా ఇందులో ఉండేటటువంటి లాస్ట్ కొన్ని మార్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఇంకా క్రియేట్ అవుతూ ఉంటాయి వన్ బై వన్. ఎందుకంటే స్టార్టింగ్, వీ కెన్ సే దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ ఏ పైలట్ ప్రాజెక్ట్. ఇంతవరకు ఇండియాలో ఇటువంటి స్కీమ్ ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగబోతుంది. దీని ప్రాసెస్లో మనకి ముందు ఇంకా కొన్ని యాడ్ అవ్వటానికి అవకాశం ఉన్నాయి. దీనికి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ అగ్నిపత్ ఈ స్కీమ్ గురించి బయట ఇట్లా గొడవలు జరగటం వల్ల
ఎంఎన్సి సిఇఓస్ కొంతమంది బయటకు వచ్చి వీ విల్ రెస్పెక్ట్ దెమ్, వీ విల్ గివ్ దెమ్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు. ఈ లిస్ట్లో మనకి ఆనంద్ మహీంద్రా గారు కూడా ఉన్నారు. సో ఎంఎన్సీ సపోర్ట్గా వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్గా వస్తున్నాయి, పిఎస్యూస్ నిలబడుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిలబడుతున్నాయి. వీళ్ళందరూ కూడా మేము ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో అగ్నివీర్స్కి రిజర్వేషన్ ఇస్తాము అని అంటున్నారు. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. ఇది మనం ఒక కొత్త ఎక్స్ట్రా ఆపర్చునిటీగా మాత్రమే మనం చూడాలి. దీంతో పాటు బోలెడన్ని బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ అగ్నివీర్స్ ఎవరైనా బయటకు వచ్చినప్పుడు 4 years తర్వాత వీళ్ళలో ఎవరైనా ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు అని అనుకున్నట్లయితే వీళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రియారిటీ ఇస్తాము అని అంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్స్లో మెజారిటీ బ్యాంక్స్ పిఎస్యూసే ఉన్నాయి. సో పిఎస్యూస్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పారు, ప్రియారిటీ ఇస్తామన్నారు. కాబట్టి మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ మొత్తాన్ని ఇట్లా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే కనుక ఇందులో అగ్నిపత్ స్కీమ్లో మనకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. రైట్, ఓకే. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అసలు? నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే యూజువల్గా మనం ఇండియాలో మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఒకసారి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం వచ్చింది అని అంటే మనం రిటైర్ అయిపోయేంతవరకు మన లైఫ్ సెక్యూర్ అవ్వాలి, తర్వాత రిటైర్మెంట్ తర్వాత మనకి పెన్షన్ రావాలి అనుకుంటున్నాం. సో ఆ బీజం అనేది ఏదైతే ఉందో అది బలంగా నాటుకుపోయి ఉంది. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 4 years తర్వాత మళ్ళీ మాకు ఉద్యోగం ఉండదు అనే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలామందికి కష్టంగా ఉంది. సో నన్ను అడిగితే ఇది ఒక డిసడ్వాంటేజ్గా ఫీల్ అవుతున్నారు అనేది. అంత బాగా స్కిల్ అయిపోయాక, పర్సనాలిటీ, డిసిప్లిన్ అన్నీ వచ్చేసాక బయటకు వచ్చాక తనంతలో తాను ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు సార్, మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. ఖచ్చితంగా. ప్లస్ ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం మేడం. 20 yearsలో అగ్నిపత్ స్కీమ్లోకి జాయిన్ అయ్యారు అని అనుకుందాం. 17.5 to 23 అన్నారు, యావరేజ్ 20 యావరేజ్ తీసుకుందాం. 4 yearsలో బయటకు వచ్చారు అంటే 24 years. 24 yearsలో బయటకు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో లేదా ఎవరైతే 10th class లేదా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నీ వీళ్ళకు ఉన్నాయి. ప్లస్ ఎక్స్ట్రాగా వీళ్ళకి అగ్నివీర్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మిగిలిన వాళ్ళతో పాటు ఎగ్జామ్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ తోటి కంపేర్ చేసినట్లయితే వీళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 4 years ట్రైన్డ్ ప్రొడక్ట్ కాబట్టి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ తర్వాత తీసుకున్నట్లయినా సరే 24 years తర్వాత వాళ్ళు రాయబోయే ఏ ఎగ్జామ్లు అయినా కానీ మిగిలిన వాళ్ళకంటే వీళ్ళు డెఫినెట్గా బెటర్గా ఆలోచించగలరు. బెటర్ అండ్ ద బెస్ట్. ఎస్, కరెక్ట్. దాంట్లో అసలు ఎటువంటి సందేహం కూడా ఉండదు. రైట్ సుధీర్ గారు, కొంతమంది కాలర్స్ ఉన్నారు ఈ దీని మీద డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళది ఒకసారి క్లారిఫై చేద్దాం. రైట్, ఫస్ట్ కాలర్ అండి. హాయ్ సార్, నేను అగ్నిపత్ స్కీమ్ గురించి విన్నాను. ఇప్పుడు 17.5 years ఏజ్ లిమిట్ అని చెప్పారు కదా, అందులో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరి వాళ్ళు సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత 4 years బయటకు వస్తారు కదా, వాళ్ళకి ఏమైనా ఈక్వివాలెంట్గా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. వి మిస్డ్ మన డిస్కషన్ ఈ పాయింట్ మనం మిస్ అయ్యాము. సో ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీలో 8th 10th class తర్వాత ఇంటర్మీడియట్ అని అన్నాం. ఇప్పుడు వీళ్ళల్లో 8th standardలో సపోజ్ ఎవరైనా జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉంటే అగ్నివీర్స్ ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు వీళ్ళకి ఓపెన్ స్కూలింగ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 10th class అండ్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వటానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పేశారు అగ్నివీర్స్కి. సో ఈ సర్టిఫికేట్ని 4 years తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు హయ్యర్ స్టడీస్ అండర్ గ్రాడ్ చేయాలంటే వీళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. సో తర్వాత వాళ్ళు కావాలంటే గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తోటి ఎవరైనా జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అగ్నిపత్ స్కీమ్లో వారికి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్కి కావాల్సినటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఓన్లీ స్పెషల్గా అగ్నివీర్స్కి ఒక కొత్త స్కీమ్ పెట్టి ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు వాళ్ళని దానిలో చదువుకొని వాళ్ళు బయటకు వచ్చే టైంకి డిగ్రీ సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో ఇవ్వడానికి కూడా సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ బెనిఫిట్స్లో వన్ ఆఫ్ ది బెనిఫిట్గా ఇందులో కూర్చోబెట్టింది. కాబట్టి ఉద్యోగం చేస్తూనే ఒక పక్క ఇంకొకటి చదువుకోవచ్చు కూడా వీళ్ళు. సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది, సంపాదిస్తూ ఉంటారు, ఏజ్ చేతిలో ఉంది, ఎనర్జీ అన్ని ఎవ్రీథింగ్ పాజిటివ్. ఎస్, సో వాళ్ళకి జాబ్ చేస్తున్నారు, దాంతోపాటు ఓపెన్ స్కూలింగ్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా కానివ్వండి, వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ చదవటానికి ఆపర్చునిటీ గవర్నమెంట్ ఫెసిలిటీ ఇస్తుంది, బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తుంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ప్లస్ బయటకు వచ్చిన తర్వాత ఎంఎన్సీస్ కానివ్వండి బోల్డ్ అని వీళ్ళని రికగ్నైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనకి ప్లస్ పాయింటే ఉంది.
రైట్, ఓకే, వెరీ నైస్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ అండి. హలో సార్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్లో అగ్నిపథ్ అనే స్కీమ్ తీసుకొచ్చింది కదా, దీనివల్ల స్టూడెంట్స్కి బెనిఫిటా లాసా? మెజారిటీ దీనిలో ఇప్పటివరకు ఈ ప్రోగ్రాంలో మాట్లాడుకున్నవన్నీ కూడా బెనిఫిట్సే ఎక్కువ కనపడుతున్నాయండి. ఎందుకంటే తక్కువ ఏజ్లో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీరు కంట్రీకి సపోర్టివ్గా నిలబడుతూ కంట్రీ కోసం పనిచేస్తూ శాలరీతో పాటు ఎడ్యుకేషన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకుంటూ సెల్ఫ్గా మీకు పర్సన్గా మీరు కూడా పని నేర్చుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఒక డిసిప్లైన్డ్ పర్సన్గా 4 years తర్వాత బయటకు రాబోతున్నారు. సో ఇది డెఫినెట్గా ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్తాను. దీనిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. రైట్ అండి. నెక్స్ట్ అండి. హాయ్ సార్, అగ్నిపథ్ స్కీమ్ అనేది 17.5 ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ 17.5 ఏజ్ అనేది మైనర్ సార్. అది అతను మిస్యూజ్ చేస్తే శిక్ష ఎలా ఉండబోతుంది? 17.5 years ఏజ్ మిస్యూజ్ చేస్తే, సో ఫస్ట్ థింగ్ ఈ నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఈ యంగ్ ఇండియాకు ఉండకూడదండి. అంటే మిస్యూజ్ చేయాలి అని ఎందుకు అనుకోవాలి? మిస్యూజ్ ఏ ఆస్పెక్ట్ లో పోరాడతాం అనుకునే వాళ్ళు మిస్యూజ్ అనేది కరెక్ట్ కాదు ఐడియా. ఇన్ కేస్ కాలర్ క్వశ్చన్ గనక అంటే నేను ఏజ్ లిమిట్ కంటిన్యూ చేస్తాను. ఒక అంటే ఎంత ఉండాలి అప్లికేషన్ టైం కి, ఎంత ఏజ్ మనది అయ్యి ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం దానికి? 17.5 మినిమం ఉండాలండి, మాక్సిమం ఆఫ్ 23 ఉండాలి. ఓకే, అంటే ఈ మంత్స్ తోటి కొంతమంది చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి. సో మార్చ్ దీనికి మనకి నోటిఫికేషన్లో ఒక పర్టికులర్ డే ఇచ్చారండి. ఆ డేతో కంపేర్ చేసుకొని మనకి మినిమం 17.5 ఉండాలి, మాక్సిమం 23 years ఉండాలి. సో ఇన్ కేస్ కాలర్ క్వశ్చన్ కనుక ఈ ఏజ్ లిమిట్లో లేకుండా బట్ స్టిల్ నేను రాంగ్గా అంటే అప్లై చేసి ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది కనుక క్వశ్చన్ అయినట్లయితే ఫస్ట్ థింగ్ వీళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర డిస్క్వాలిఫై అవుతారు. సో అంతకుమించి ఈ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించి అయితే ఇది పెద్ద క్రైమ్ అయితే కాదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు కాబట్టి మిగిలిన ముందున్నటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినా సరే ఉద్యోగం అయితే చేతికి రాదు. సో మిస్యూజ్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకు మించి ఏమీ జరగదు. రైట్, ఓకే, అంటే మనం వెళ్ళే జాబ్ ఏంటి అన్నది కూడా మనం ఫస్ట్ ఐడియా పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ కాలర్ అండి. హలో సార్, ఇది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వితిన్ 1.5 yearsలో 10 lakh జాబ్ అనౌన్స్ చేశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ సార్? దిస్ ఇస్ ఫేక్ ఆర్ రియల్? ఇది డెఫినెట్గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మనకి పిఎంఓ ఇండియా నుంచి అఫీషియల్గా వచ్చింది, ఫేక్ అయితే కాదు ఇది కంపల్సరీగా రియలే. ఇంకొకటి లాస్ట్ మనకి 2021లో జరిగినటువంటి పార్లమెంటరీ డిస్కషన్స్ అప్పుడు అఫీషియల్ నోట్లోనే 9.3 lakh వేకెన్సీస్ ఆర్ టు బి ఫిల్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది అఫీషియల్గా మనకి పార్లమెంట్ జరిగినప్పుడే నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి అఫీషియల్ నోటే వచ్చింది. కాబట్టి వేకెన్సీస్ అనేవి అయితే ఉన్నాయి. సో దాన్ని ఫిల్ చేయటానికి అంటే ఓవరాల్గా అన్నీ కౌంట్ చేస్తే 10 lakhs అరౌండ్ వస్తున్నాయి. కాబట్టి వీటి కోసము నోటిఫికేషన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. వీటిలో మెజారిటీ ఆఫ్ ది వేకెన్సీస్ అనేవి రైల్వేలో ఉన్నాయి, డిఫెన్స్లో ఉన్నాయి, హోమ్లో ఉన్నాయి, అండ్ దెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అండ్ దెన్ పోస్టల్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్స్లో కలిపితేనే అబౌట్ 8 lakh వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. కాబట్టి ఇది డెఫినెట్గా ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనే. దీనికి పాజిటివ్ సపోర్ట్గా కూడా మనకి 2 days బ్యాక్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది, అఫీషియల్ అప్డేట్. దాని ప్రకారము 70,000 వేకెన్సీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు వాటిని ఫిల్ చేయడానికి. సో ఆ ఫిల్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది అతి త్వరలో మేము వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తాము అని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అఫీషియల్ నోటే ఇచ్చింది. కాబట్టి 10 lakh వేకెన్సీస్ ఆర్ దేర్ అండ్ ఇట్ ఈస్ రియల్. సో అది మనం ఖచ్చితంగా నమ్మాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం రెడీమేడ్ ప్రొడక్ట్ అవుతాము. ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే మనం ఎగ్జామ్ రాసుకునే విధంగా మనం తయారవ్వాలి. సో మన మైండ్లో నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ రాయటానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవటము, స్కిల్ సెట్ నేర్చుకోవటము, ఆ ప్రీవియస్ ఇయర్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అదే స్టాండర్డ్లో ఉండేటటువంటి మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాసుకొని ఎగ్జామ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రానున్న 1.5 yearలో డెఫినెట్గా మంచి అయితే జరుగుతుంది. రైట్, ఓకే అండి. నెక్స్ట్ ప్లీజ్. సార్, ఇప్పుడు మోదీ గారు 10 lakhs
జాబ్స్ అనౌన్స్ చేశారు కదా, నేను బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ జాబ్స్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? సో ఈ 10 lakh వేకెన్సీస్లో అయితే బ్యాంక్ జాబ్స్ అయితే లేవండి. ఈ 10 lakhsలో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినవి ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా రిక్రూట్మెంట్ చేయటానికి వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టార్లో కూడా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిల్ చేయమని డెఫినెట్గా పిఎంఓ నుంచి ప్రెజర్ అయితే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1.5 yearలో డెఫినెట్గా మిగిలిన పిఎస్యూస్లో కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. విమెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది వీటిలలో, ఎంత స్కోప్ ఉంది ఇక్కడ విమెన్కి? అగ్నిపత్ స్కీమ్ గురించి మాట్లాడినట్లయితే అట్ ప్రెజెంట్ ఇప్పుడు రాబోయేటటువంటి 3 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, వీటిల్లో ఉమెన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవీ లేవండి. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఉమెన్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది అని మనకి స్పెషల్ స్టేట్మెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ చెప్పారు. సో కరెంట్ నోటిఫికేషన్స్లో లేవు కానీ బట్ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో డెఫినెట్గా ఉమెన్ రిక్రూట్మెంట్ కూడా ఉంది. రైట్, ఓకే, ఫైన్. ఇంకోటి, ఈ 4 years అయిపోయి బయటకు వచ్చాక ఒకవేళ మళ్ళీ స్టిల్ దే వాంట్ టు గో బ్యాక్, అంటే మళ్ళీ ట్రైనింగ్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ వాళ్ళు సేమ్ ప్రొసీజర్లోకి వెళ్ళాలా, అది ఎలా ఉంటుంది? 4 years బయటకు వచ్చిన తర్వాత మరలా ఏవైతే మన నోటిఫికేషన్స్ ఉన్నాయో, అది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానివ్వచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్, ఏ నోటిఫికేషన్ అయినా మళ్ళీ ఆర్మీలోకి అనుకోండి. ఎస్, ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా ఆర్మీ నోటిఫికేషన్స్. వీటిలోకి వెళ్ళాలి అని అంటే సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి వేకెన్సీస్ అనేవి 10% రిజర్వేషన్ ఉన్నాయి. సో దే విల్ హ్యావ్ టు గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఇన్ ద సెలెక్షన్ ప్రొసీజర్. అది ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు, రిటర్న్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, అన్నీ వెళ్ళాల్సిందే. ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లయితే ఉంటుందో అలా అగ్నివీర్స్కి 10% వేకెన్సీస్ రిజర్వ్డ్ ఉంటాయి. ప్రొసీజర్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఓకే, రైట్ అండి. సుధీర్ గారు, లాస్ట్ క్వశ్చన్. మొన్న జరిగిన గొడవల్లో చాలామంది అంటే ఆస్పిరెంట్సే దానికోసం అప్లై చేసిన వాళ్ళే చాలామంది వెళ్ళారు. బట్ అజిత్ దోవల్ లాంటి వాళ్ళే దే ఆర్ వెరీ స్టబర్న్, లేదు మేము అలాంటి వాళ్ళకి అసలు స్కోపే లేదు, మేము వాళ్ళని అసలు తీసుకోము అని చెప్పి అని అన్నారు. సో ఏం చెప్తారు యూత్కి ఒకసారి ఫైనల్ వర్డ్? ఈ అగ్నిపత్ స్కీమ్లో మిస్గైడ్ అయ్యి రాంగ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ జరిగింది ఏదో జరిగిపోయింది, నెక్స్ట్ ఎటువంటి ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే మీ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉన్నా సరే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్యూచర్లో రావు. కాబట్టి మీరు చేసే ప్రతి యాక్ట్ కూడా మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ని, మీ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి. అగ్నిపత్ స్కీమ్ గురించి దీనిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే తీసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాకుండా మీకు అఫీషియల్ నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి రాయల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది చదువుకున్నట్లయితే సరిపోతుంది. సో ఎమోషన్స్కి గురి కాకుండా ఇందులో ఉన్న మంచి తీసుకోండి. యాంటీ సోషల్ యాక్టివిటీస్లో మీరు ఇట్లాంటి ధర్నాలు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయటం కానివ్వండి, ఇటువంటి వాటిలోకి మీరు వెళ్ళకూడదు. దట్టు లాస్ట్ టైం జరిగినటువంటిది రైల్వే సంబంధించినటువంటి ఆస్తుల ధ్వంసం. ఇండియాలో రైల్వే యాక్ట్ ఉన్నంత టఫ్గా ఇంకా ఎటువంటి యాక్ట్స్ ఉండవు. అలాంటిది చాలామంది యూత్ వెళ్ళి ఆ రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. సో ఇది చాలా తప్పు. దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇట్లాంటివన్నీ ఎప్పటికైనా సరే ఆపాల్సిందే. దట్టు అజిత్ దోవల్ లాంటి వాళ్ళే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారంటే దే ఆర్ పవర్ఫుల్ మెన్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మెన్ ఇన్ ఇండియా. కాబట్టి ఆస్పిరెంట్స్ మీ లైఫ్ గురించి ఆలోచించండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఎగ్జామ్స్, నోటిఫికేషన్స్ మీకు రాబోతున్నాయి. బాగా చదువుకొని కాన్సన్ట్రేట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 1.5 yearలో మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మాత్రం చెప్పగలను. పేరెంట్స్ ఆల్సో అండి సుధీర్ గారు, వాళ్ళు మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అందరూ రెగ్యులర్గా మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మాకు అసలు ఇలా అవుతుందని తెలీదు, ఇంత గొడవ ఉంటుంది, లేకపోతే దీని వెనకాల ఇంత సీరియస్నెస్ ఉంటుందని మాకు తెలీదు అని చెప్పి పేరెంట్స్ అందరూ అక్కడ పాపం ఏడ్ చేస్తూ ఉన్నారు. కబడ్డీ నేషనల్ ప్లేయర్ వాళ్ళ మదర్ చూసాను నేను కూడా. సో అదేనండి, ఇప్పుడు కబడ్డీ నేషనల్ ప్లేయర్ అయ్యుండి అతను భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ.
అటువంటి మనిషి కూడా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి జీవితం ఆల్మోస్ట్ నాశనం చేసేసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారము అది కనుక ప్రూవ్ అయిందంటే ఇక జీవితంలో వాళ్ళు ఎప్పటికీ బయటకు రాలేరండి. అండ్ బయటకు రాలేకపోవటము, జైలు జీవితం గడపటము, బయట ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ యొక్క మానసిక క్షోభ, నెక్స్ట్ ఈ బ్రైట్ ఫ్యూచర్ ఉండాల్సినటువంటి క్యాండిడేట్ లైఫ్ అంతా కూడా జైల్లో గడిచిపోతూ ఉంటుంది. సో ఇది ఏమాత్రం మంచిది కాదు యువతకి. సో మిగిలినటువంటి వాళ్ళు చెప్పే నెగిటివ్స్ని తీసుకోవద్దు, పాజిటివ్ని మాత్రమే తీసుకోండి. మంచిగా ఆలోచించి బాగా కష్టపడి చదివి అండ్ పేరెంట్స్ కూడా కొంచెం సపోర్టివ్ గా ఉండి ఏంటి కరెక్ట్ ఏంటి బ్యాడ్ అనేది కూడా చెప్పాలి. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ట్రాక్ కూడా పేరెంట్స్ అనేది చేసుకోవాలి. ఇది పేరెంట్స్ బాధ్యత కూడా అండి. సో ఇది ఇట్లాంటి జరగకుండా ఫ్యూచర్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని గైడ్ చేసుకుంటూ వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ కూడా వెళ్ళాలి. సో ఎవరైతే ఈ అగ్నిపథ్ స్కీమ్ని అపోజ్ చేస్తూ ఉన్నారో అంటే వాళ్ళందరూ హయ్యర్ క్వాలిఫికేషన్లో ఉన్నారు, వాళ్ళ ఎయిమ్స్ వేరేలాగా ఉన్నాయి. నిజంగా 8th 10th స్టాండర్డ్లో చదివి ఫైనాన్షియల్గా బాగా పూరున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా అవసరమైనటువంటి స్కీమ్ ఇది. సో అట్లాంటి వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాన్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఇది మీకు అవసరం లేకపోవచ్చేమో కానీ అవసరం ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. ఇది ఒక పాయింట్ మనం ఆలోచించుకోవాలి. రెండోది, దేశ భద్రత అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే దేశం భద్రంగా ఉంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టే మనం ఈరోజు మనం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాము. ఇన్ కేస్ దేశ భద్రతలో ఏ మాత్రమైనా సరే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినట్లయితే ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో మనం ఇండియాలో కూడా అనుభవించాలి. కాబట్టి డెఫినెట్గా మన ఆర్మీ అనేది స్ట్రాంగ్ ఉండాలి, నేవీ స్ట్రాంగ్గా ఉండాలి. మనకి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యంగ్ రిక్రూట్మెంట్ అందులో అవసరం. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్నదంతా కూడా టెక్నాలజీ డ్రివెన్ రిక్రూట్మెంట్స్, లేకపోతే అందులో ఉన్న అంశాలన్నీ కూడా టెక్నాలజీతో అనుసంధానమైనవి అన్నీ కూడా. సో టెక్నాలజీ డ్రివెన్ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కాబట్టి ఇంతకుముందు పాత రోజుల్లో లాగా యుద్ధాలకు వెళ్ళాలి అని అంటే మనుషులు వెళ్ళేది ఇది కాదు. సో ఇప్పుడంతా టెక్నాలజీ ఉంది కాబట్టి యంగ్ మైండ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. సో ఆ ఆస్పెక్ట్ సపోర్టివ్గా ఉంది కాబట్టి అగ్నిపథ్ స్కీమ్ అనేది ఇది డెఫినెట్గా మనకి ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. రైట్, విన్నారు కదా. సో ఈ అగ్నిపథ్, అగ్నివీర్ సంబంధించి చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ కనుక నిజంగా పేట్రియాటిజం తోటి ఉంటే, నిజంగా దేశానికి సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేయండి అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీ అంతలో మీరు సన్నద్ధం అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.